ఆడుకున్నాంగా పెద్ద మనిషి గురించి. తెలంగాణలో కౌరవ పాలన నడుస్తుంది. కొడంగల్ కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తుంది. కాంగ్రెస్ ఏడాది పాలన రైతులకు యువతలకు చేసింది ఏమీ లేదు. దేవుడా, ఇలాంటి మాటలు కూడా వినాల్సి వస్తుంది మనం. ఈయన 10 ఏళ్లలో పీకింది ఏమీ లేదు కానీ ఏడాది పాలనలో నీకు రైతులు గుర్తొచ్చారు, యువత గుర్తొచ్చింది వీళ్ళకి. దేవుడా, వామ్మో, 10 ఏళ్లలో రుణమాఫీ సరిగా చేయలేపారు వీళ్ళు, రైతు బంధు సరిగా ఇవ్వలేపారు వీళ్ళు, వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించారు వీళ్ళు. యువత గురించి మాట్లాడతామైతే జోక్, చప్పట్లు కొట్టండి ఎవరన్నా ఉంటే ప్లీజ్. యువత గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారు. సార్ 10 ఏళ్లలో మీరు ఒక్క ఉద్యోగాన్ని ఇచ్చారా సార్? ఒక్క యూనివర్సిటీ కన్నా వీసీలను పెట్టారా సార్? ఒక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా? అంతెందుకండి, ఒక్క ఎగ్జామ్ సరిగా పెట్టారా పేపర్ లీక్ కాకుండా మీరు? ఒక్కటి. అన్ని చోట్ల ఉద్యోగాలు అమ్ముకున్నారు మీరు. సింగరేణిలో ఉద్యోగాలు అమ్ముకునుడే, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు అమ్ముకునుడే, పోలీస్ నియామకాల్లో ఉద్యోగాలు అమ్ముకునుడే. మీరు ఈరోజు రైతుల గురించి, యువత గురించి మాట్లాడతాం. ఇక ఎంతకు మించిన జోక్ ఏం లేదనుకుంటా బహుశా. అనుముల సోదరుల కోసం, అదానీ కోసం రేవంత్ పనిచేస్తున్నారు. కల్వకుంట్ల కుటుంబం కోసమేగా మీరు కూడా గతంలో పనిచేసింది అని చెప్పి నేనేదో ఇక్కడ రేవంత్ రెడ్డి అద్భుతంగా చేస్తాను నేనేమంటలేదు. రేవంత్ రెడ్డి కూడా వీళ్ళ దారిలో వెళ్తున్నాడు. అయితే వీళ్ళకి మాడే అర్హత ఎంత ఉంది? రేవంత్ రెడ్డి ఎరగదీసి పనిచేస్తాను నేనేం చెప్పట్లేదు. సరే, వీళ్ళకి ఏం మాట్లాడే అర్హత ఉంది? వీళ్ళు గతంలో చేసి ఉంటే నువ్వు చేయలేదేంటి అని అడగచ్చు. మీరు చేయకుండా ఈరోజు రేవంత్ రెడ్డిని చేయమని అడుగుతాయేంటి? మీకు చేత కాదు కానీ ఇంకోళ్ళు మాత్రం చేయాలా? 10 ఏళ్లలో మీరు పొడిచిందే లేదు కానీ వీళ్ళు మాత్రం సంవత్సరంలో అద్భుతం చేసేయాలా? ఇది ఎక్కడ న్యాయం సార్? కొడంగల్లో బీఆర్ఎస్ రైతు నిరసన సభలో కేటీఆర్ విమర్శ. రేవంత్ కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్. మీదేం పోయిందండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి రిజైన్ చేస్తాడు, నేను మాట్లాడతా వెళ్ళి. సరే, ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ మనకి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, నేను ఒప్పిస్తా. మరి బై ఎలక్షన్ అయ్యే ప్రతి రూపాయి నువ్వు ఖర్చు పెట్టుకుంటావా కేటీఆర్? బై ఎలక్షన్ అంటే సరదాగా ఉంది కదా నీకు. బై ఎలక్షన్కి అయ్యే ప్రతి రూపాయి నువ్వు ఖర్చు పెట్టుకుంటావా? ప్రజల సమయాన్ని నువ్వు తిరిగిస్తావా? అధికారుల సమయం నువ్వు తిరిగిస్తావా? పోలింగ్కి సంబంధించిన టైమింగ్ మొత్తం నువ్వు తిరిగిస్తావా? నీకంత దమ్మే ఉంటే కేటీఆర్, నేను సవాల్ చేస్తున్నా, నీకంత దమ్మే ఉంటే, నువ్వు అంత పోటుగాడివే అయితే కొడంగల్లో రిజైన్ చేసి బై ఎలక్షన్ ఎందుకు? రేపు వస్తున్నాయి టీచర్ ఎమ్మెల్సీలు, స్థానిక ఎమ్మెల్సీలు, వీటిల్లో పోటీ చేయ దమ్ముంటే నువ్వు. దమ్ము గురించి, ధైర్యం గురించి ఏదో రొమ్మిర్చుకొని మాట్లాడుతున్నావు కదా కేటీఆర్ నువ్వు ఈరోజు. మరి వీటన్ని రేవంత్ రెడ్డిని రాజీనామా చేయమంటున్నావు కొడంగల్లో. ఈ రాజీనామాలు చేసి బై ఎలక్షన్కి వెళ్ళడు దేనికి? కానీ స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా, వాటిలో అభ్యర్థిని పెట్టాయా నువ్వు? ఫస్ట్ బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్లో ఉన్నావా, లేకపోతే అభ్యర్థులు లేరా నీకు? ముందు వాటిల్లో ఏడవండి ఫస్ట్ మీరు, తర్వాత వీటి గురించి మాట్లాడదాం. అక్కడ మాడే దమ్ము లేదు కానీ ఇక్కడ మాట్లాడుతున్నాను మీరు. మళ్ళీ లగచర్ల దగ్గరికి వెళ్ళి ఫోటో దిగి వస్తారు ఈయన, ఏదో పెద్ద పొడిసినట్టు. అక్కడ మాట్లాడతాం చాలా తేలిక కదా సార్, పని చేస్తే కదా.